యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 20వ వచనం చదవండి. యాజకులు బూరలు ఊదగా ప్రజలు కేకలు వేసిరి. ఆ బూరల ధ్వని వినినప్పుడు ప్రజలు ఆర్భాటముగా కేకలు వేయగా ప్రాకారము కూలెను. ప్రజలందరూ తమ ఎదుటికి చక్కగా పట్టణ ప్రాకారం ఎక్కి పట్టణమును పట్టుకొనిరి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వాక్య భాగంలో మనం చూస్తే ఎవరు కనపడుతున్నారు చెప్పాలి? యాజకులు కనపడుతున్నారు, ఇంకా ప్రజలు కనపడుతున్నారు. ఏం చేస్తున్నారంటే యాజకులు బూరలు ఊదుతున్నారు. ఆ శబ్దము విన్నప్పుడు ప్రజలందరూ కూడా కేకలు వేశారంట. ఏమని కేకలు వేశారంటే దేవుణ్ణి స్తుతించారు. హల్లెలూయా. ఇక్కడ కేకలని మాత్రమే మనకు కనపడుతుంది. ఆ కేకలకి అర్థము దేవుణ్ణి స్తుతించడం. లూకా సువార్త 19:38లో ఉంది. కేకలు అనగా అక్కడ దేవుణ్ణి స్తుతించినట్లు మనం చూస్తున్నాం. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఏం చేస్తున్నారంటే కేకలు వేస్తున్నారు. దేవుణ్ణి గంభీరమైన స్వరముతో స్తుతిస్తున్నారు. ఎందుకొరకు వారు కేకలు వేసి దేవుణ్ణి స్తుతిస్తున్నారయ్యా అంటే ఇప్పుడు వారు యెరికోను స్వాధీనము చేసుకోవాలి, యెరికో పట్టణాన్ని సంపాదించుకోవాలి. అయితే దానికి యెరికో పట్టణానికి ఏముంది? ప్రాకారము అడ్డుగా ఉన్నది. హల్లెలూయా. ఎటువంటి ఒక ప్రాకారం అంటే అది ఏదో చిన్న చితక ప్రాకారము కాదు. ఆ ప్రాకారం మీద రథములు పోగలిగినంత పెద్దవైన ప్రాకారములు. వాటిని కూల్చడానికి యుద్ధ సామాగ్రిని వారు ఉపయోగించలేదండి, బాంబులను వారు ఉపయోగించలేదు. ఒక కొండని కదిలించాలంటే ఏం పెడుతున్నాము? బాంబులు పెడుతుండని. పగలగొట్టాలంటే ఏం చేస్తున్నారు? బాంబులు పెడుతున్నారు. అయితే ఆ ప్రాకారాలు బాంబుకు కూలేవి కాదు. ఇప్పుడు వారు ఏం చేస్తున్నారంటే దేవుని నామమును బిగ్గరగా స్తుతిస్తున్నారు. అలా వారు స్తుతిస్తూ 7 మారులు యెరికో చుట్టూ తిరుగుతూ కేకలు వేస్తుండగా జరిగిన సంగతి ఏంటంటే అంత బలమైన ప్రాకారములు కూడా ఒక్కసారిగా కుప్పకూలినవి. హల్లెలూయా. అర్థమైందా? ఈరోజు ప్రాకారము లాంటి అనగా బలమైన సమస్యలు మనకి, మన కుటుంబాలకి ఉన్నాయి. ఆ సమస్యలు ఎలా పోతాయో అర్థము కాని స్థితిలో కోర్టులను ఆశ్రయించిన సమస్య తీరటం లేదు. కోర్టు వల్ల కావటం లేదు, పెద్ద మనుషుల వల్ల కావటం లేదు. మనం ఎంత జ్ఞానంతో ఆలోచించినా ఆ సమస్యకి పరిష్కారం కావటం లేదు. ఏంటి నా పరిస్థితి అని మాట్లాడుతున్న మనతో దేవుడు మాట్లాడుతున్నాడు. కోర్టులు చేయలేని పని, జడ్జి చేయలేని పని, న్యాయాధిపతులు చేయలేని పని న్యాయాధిపతి అయిన దేవుడు ఒక్కడే చేయగలడు. ఎలా అంటే నీవు స్తుతించుట ద్వారా. హల్లెలూయా.